హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్ 2425. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే అందరికి ఇష్టమైన గుత్తి వంకాయ కర్రీని ఎలా చేస్తారో చేసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయ కర్రీని ఎవరు ఇష్టపడని వారంటూ ఉండరు. ఇది తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా చాలా ఇష్టంగా తింటారండి. ప్రతి ఫంక్షన్లోనూ పెళ్ళిళ్ళలోనూ మనకు మసాలా వంకాయ అంటే గుత్తి వంకాయని కంపల్సరీగా చేస్తారండి ప్రతి ఫంక్షన్లోనూ. ఇది బగారన్నంలోకి, రైస్లోకి, రోటీలోకి, కిచిడిలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. ఇప్పుడు గుత్తి వంకాయ చేయడానికి మనం ఒక 1/2 kg వరకు వంకాయలను తీసుకున్నానండి. నేను వంకాయలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండాలి. వంకాయలను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని 4 పక్కల కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చూడండి. ఈ విధంగా కట్ చేసేసుకొని మనం మిగిలిన వంకాయలన్నింటినీ ఇలాగే కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. వాటర్లో ఉప్పు వేయడం వల్ల ఈ వంకాయలు అనేవి చేదు రావండి. డైరెక్ట్ వాటర్లో ఉప్పు వేయకుంటే వంకాయలు చేదెక్కిపోతాయి. చూడండి, అన్నీ కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. తొడిమలు కట్ చేసుకోవద్దండి. గుత్తి వంకాయ కర్రీకి తొడిమలు కట్ చేసుకోవద్దు. ఇలా పెట్టుకుంటేనే మనకు టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, చిటాపట అంటుంటే వాటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు నువ్వులు వేయడం వల్ల గ్రేవీ అనేది టేస్ట్గా ఉంటుంది. మనకు గ్రేవీ అనేది చిక్కగా కూడా వస్తుందండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కాజు పలుకులను కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం పలుకులను కూడా వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టుకోవాలి. కాజు బాదం పలుకులు వేయడం వల్ల గ్రేవీ అనేది సూపర్ టేస్ట్ వస్తుందండి. పెళ్ళిళ్ళలో చేసినట్టే వస్తుంది. ఓసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత ప్యాన్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి, రంగు మారేంత వరకు. మనకు కర్రీ మొత్తం వీటితోనే టేస్ట్ ఉంటుందండి. ఉల్లిపాయ టమాటా ముక్కలతోనే మనకు గ్రేవీ తయారవుతుంది. తర్వాత ఇవి వేగిన తర్వాత ఇందులోకి పచ్చిదనం పోయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, బాదం పలుకులని ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి వీటిని. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటిని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మనకు మెత్తపొడిలా అయింది. కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నానండి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. చూడడం మనకు ఎంతో ప్రాసెస్లా ఉంటుంది, చేస్తే ఈజీగా ఉంటుందండి కర్రీ మాత్రం. ఫైన్ పేస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. అదే మిక్సర్ జార్లోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, రెండుటిని ఒక బౌల్లోకి వేసేసుకొని పేస్ట్ని, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ని అందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువ తినాలనుకునే వారు కొంచెం కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి. తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని దూరంగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఆయిల్లో ఇవి కుక్ అవ్వాలండి. వంకాయ ముక్కలు అనేవి ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల ఇందులోంచి పచ్చిదనం పోతుంది, మనకు టేస్ట్ కూడా కర్రీ బాగుంటుందండి. ఆయిల్లో ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి వంకాయలని. తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్లో చాలా వరకు మగ్గిపోయాయండి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న
పేస్ట్ని ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడడానికి మనకు లెంతీ ప్రాసెస్ లానే ఉంటుంది కానీ చేస్తుంటే ఈజీ అనిపిస్తుందండి వంకాయ మసాలా కర్రీ. 3 డేస్ వరకు కర్రీ పాడవదండి. మనం ఎక్కడైనా టూర్కి వెళ్ళినా ఎక్కడైనా జర్నీస్కి వెళ్ళినా కూడా పిల్లలకి హాస్టల్లోకి చాలా యూజ్గా ఉంటుందండి. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకున్నానండి. చూడండి ఆయిల్ మనకి ఇప్పుడు సపరేట్ అవుతుందండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒకసారి మూత పెట్టి వదిలేయాలి. ఒక 5 నిమిషాల వరకు. చూడండి ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుంది, సపరేట్ అవుతుంది. తర్వాత ఇందులోకి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని చేసేసుకొని ఇందులోకి పైన పోసేసుకోవాలి. ఒకసారి పోసుకున్న తర్వాత బాగా కలిపేసేయాలి. మసాలా తీసి పెట్టుకున్న గిన్నెలో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మసాలా కలిసేటట్టు ఒకసారి బాగా కలపాలి. గ్రేవీ మటుకు చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయ్యిందండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉప్పు కారాలు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. నాకు కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది. కారం వేసేసుకొని ఇక్కడ మనం ఉప్పు కారాలు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుపు కారం ఉప్పు ఒకసారి అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర ఆకును కూడా పైన వేసేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలండి. ఇక్కడ ఉప్పు కూడా చూసేసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. కర్రీ దగ్గర పడేంత వరకు ఇంకా టేస్ట్ ఉంటుందండి. గ్రేవీ మటుకు మూత పెట్టేసి మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చూడండి. ఆయిల్ సపరేట్ అవుతుంటే మనకు గ్రేవీ నుంచి స్మెల్ చాలా బాగా వస్తుందండి. చూడండి సేమ్ మనకు పెళ్ళిళ్ళలో చేసినట్టే ఉంటుందండి టేస్ట్ మట్టుకు. లోకి పుల్కాలోకి కిచడీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వారికి మరిన్ని వెరైటీ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిష్ అవుట్ చేసేసుకొని వేరే బౌల్లోకి వేసేసుకొని దీన్ని వేడి రైస్తో సర్వ్ చేసుకొని లేకపోతే చపాతీతోని పుల్కాతోని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా మీకు వీలైన టైంలో చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ పిల్లలకు చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.